సో గైస్, ఈరోజు మన ముందుకి జూనియర్ డేటా సైంటిస్ట్ గా జాబ్ తెచ్చుకున్న సురేంద్ర ఉన్నాడు. సో ఎలా జాబ్ తెచ్చుకున్నాడు, రోజుకి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేశాడు, ఎలాంటి సర్టిఫికేషన్స్ చేశాడు, దాంతోపాటు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, దాంతోపాటు ఇంటర్వ్యూస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు జూనియర్ డేటా సైంటిస్ట్ ఆఫర్ రిలీజ్ చేయడానికి, అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ జాయినింగ్ కోసం అడిగారు. సో అదంతా కూడా డీటెయిల్ గా మనం అడిగి తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సురేంద్ర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో 2024 పాస్ అవుట్ కదా? అవును సార్. ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టిందా? అవును సార్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవడం? యాక్చువల్గా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నేను స్టార్ట్ చేశాను సార్ డేటా అనాలిసిస్ చేయడం. ఓకే. బట్ అది మొత్తం ఎక్సెల్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఓకే. బట్ నేనేమనుకున్నా అంటే ఓన్లీ లిమిటెడ్ మీదే ఉంటుంది అనుకున్నాను. బట్ ఇన్నోమాటిక్స్ జాయిన్ అయిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకుందామని చెప్పి డేటా అనాలిసిస్. సో ఓకే. నేను డేటా సైన్స్ కోర్స్ కింద ఇన్నోమాటిక్స్లో జాయిన్ అయ్యాను. ఓకే. యాక్చువల్ అక్కడ జాయిన్ అయిన తర్వాతే యాక్చువల్ డేటా అనాలిసిస్ ఎలా ఉంటుందని చెప్పి నాకు ఐడియా వచ్చింది. ఓకే. ఓకే. అంటే ప్రీవియస్ గా ఒక బేసిక్ ఐడియా ఉంది, కానీ అసలు రియల్ గా ఎలా ఉంటుంది, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ జాయిన్ అయితే తెలిసింది. అవును సార్. సో అయితే ఇప్పుడు మీ సర్టిఫికేషన్స్ అవి చూసాను, చాలా సర్టిఫికేషన్స్ చేశావు. సో ఎన్ని సర్టిఫికేషన్స్ చేసావు నువ్వు? సార్ యాక్చువల్లీ ఐ హ్యావ్ మోర్ దెన్ 5 or 6. అంటే యుడమీలో చేశాను. తర్వాత ఆన్‌లైన్‌లో ఏమైనా వర్క్‌షాప్స్ ఉంటే వాటిలో జాయిన్ అయ్యి అవి తీసుకున్నాను. అంటే చాలా ఇంటర్నేషనల్ ఉన్నాయి. సంబంధించిన కూడా ఒక సర్టిఫికేషన్ చూసాను మీ దాంట్లో. ఎక్సెంచర్ నార్త్ అమెరికా సంథింగ్ సర్టిఫికేషన్ ఏదో ఉంది. యెస్ సార్. యాక్చువల్లీ దట్స్ ఆన్‌లైన్ సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్. ఓకే. సెల్ఫ్ సో లెర్నింగ్. దాంట్లో నేను యాక్చువల్‌గా ప్రెజెంటేషన్స్ ఎలా ఇవ్వాలి, డేటా అనాలిసిస్ ఎలా పెర్ఫార్మ్ చేయాలని చెప్పి ప్రాక్టికల్‌గా వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ ఇస్తున్నారు వీడియో బేస్డ్. సో ఓకే. నేను అది వర్క్‌షాప్ కింద జాయిన్ అయ్యి దాంట్లో సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. ఓకే. సో ఓవరాల్ గా రోజుకి ఎన్ని గంటలు క్లాస్ జరిగేది మీకు ఇన్నోమాటిక్స్ లో జాయిన్ అయినప్పుడు? ఎన్ని గంటలు నువ్వు ప్రాక్టీస్ చేసేవాడు? సార్ యాక్చువల్‌గా ఓన్లీ 2 అవర్స్ మాత్రమే జరిగేది సార్. అంటే మరీ ఎక్కువ సేపు లెర్నింగ్ ఉన్నా కూడా సో వాళ్ళు మెయింటైన్ చేయలేరని చెప్పి 2 అవర్స్ క్లాసెస్ పెట్టేవాళ్ళు. అదే అండ్ మరి రిమైనింగ్ ప్రాక్టీస్ చేయడం కష్టం అవుతుందని. ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ 6 or 7 వరకు మొత్తం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మెంటార్స్ ఉండేవాళ్ళు హెల్ప్ చేయడానికి. ఓకే. మెంటార్ బట్ నీకు డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళ? అవును సార్. ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. లేకపోతే ప్రాజెక్ట్స్ అనేవి ఎలాంటివి పిక్ చేసుకోవాలని చెప్పి ఐడియా ఇచ్చేసారు. సో, వాళ్ళు ఇచ్చిన ఐడియాని బేస్ చేసుకొని నేను రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద జొమాటో డేటా అనాలిసిస్ అనేవి అండ్ స్లీప్ డిటెక్షన్ లాంటి ప్రాజెక్ట్స్ చూస్ చేసుకున్నాను. యాక్చువల్‌గా మార్నింగ్ టైమ్ ఏందంటే రివైజ్ చేసుకునేవాడిని సార్ ఇంతకుముందు ఏం జరిగాయని. అండ్ ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఆ రోజు ఏం జరిగిందని చెప్పి చూసుకొని, తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయని ప్రాజెక్ట్స్ వాటికి సెర్చ్ చేసుకున్నాను. ఓకే. సో, సో దాంట్లో జనరల్‌గా మెంటర్స్ అనేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే. ఓకే. జనరల్ గా ఇప్పుడు ఒక పక్క లే ఆఫ్స్ అవుతున్నాయి, అది ఇది అంటున్నారు. ఇంటర్వ్యూస్ వస్తున్నాయా మీకు బానే? వస్తున్నాయి సార్. ఓకే. సో ఐ థింక్ డేటా సైన్స్ ఇంపాక్ట్ అవ్వకపోతుండొచ్చు. యాక్చువల్‌గా ఏఐ అనేది జాబ్స్ తీసేస్తుందని చెప్పి లే ఆఫ్స్ అంటున్నారు గానీ, నాకు తెలిసినంత వరకు ఏఐ అనేది సింప్లిఫై చేస్తది వర్క్. అవి అనేది తీసేయదు ఫుల్‌గా లే ఆఫ్ చేసేయదు. బట్ ఎవరైతే అప్‌డేట్ అవుతూ ఉంటారో ఏఐ ఫీల్డ్ సైడ్ వాటిని బేస్ చేసుకొని వర్క్ చేస్తారో వాళ్ళు స్టేబుల్‌గా ఉంటారు. ఓకే. అంటే మీకు కాలేజ్‌లో రాలేదు, కాలేజ్‌లో క్యాంపస్‌లో రాలేదా? యెస్ సార్. యాక్చువల్లీ అది కరోనా టైమ్ అవ్వటం వల్ల సరిగ్గా రాలేదు. ఓకే. 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 సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్, ఎన్ని రౌండ్స్ జరిగాయి? ఎలాంటి క్వెషన్స్ అడిగారు? సార్ యాక్చువల్‌గా 3 రౌండ్స్ జరిగినాయి సార్. ఫస్ట్ రౌండ్‌లో ఏందంటే లాజికల్ బేస్డ్ క్వెషన్స్ అడిగారు. ఓకే. అండ్ లైక్ లాజికల్ బేస్డ్ అండ్ యాప్టిట్యూడ్ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడిగారు. తర్వాత ఎస్‌క్యూఎల్ మీద, పైథాన్ మీద కొన్ని కోడింగ్ క్వెషన్స్ ఇచ్చారు సార్. ఓకే. తర్వాత సెకండ్ అండ్ థర్డ్ రౌండ్‌లో కోడింగ్ రౌండ్ పెట్టారు. మెషిన్ లెర్నింగ్ మీదను ఒక డేటా సెట్ ఇచ్చి దాని మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయమన్నారు. త్రూ ఓకే. ఎస్‌క్యూఎల్ అండ్ విత్ పాండాస్ ఆల్సో. ఓకే. సో ఎంత ప్యాకేజ్, ఏ కంపెనీ రివీల్ చేయొచ్చా? సార్ క్రాన్ ల్యాబ్ సొల్యూషన్స్ సార్. బెంగుళూరు క్రాన్ ల్యాబ్ సొల్యూషన్స్. ఓకే. సో ఎంత ప్యాకేజ్ ఆఫర్? స్టార్టింగ్ 6 months 2.4 lakhs అన్నారు. అంటే ప్రొబేషన్ పీరియడ్ కింద మంత్లీ 20K వస్తుంది. తర్వాత 28.5 అన్నారు సారీ? మంత్లీ సార్. 28.5K ఓకే. పర్ అండ్ మంత్. 4 lakhs. యెస్ సార్. అప్ టు 3.4 lakhs. ఓకే. ఓకే. సో అయితే ఇప్పుడు ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఏమన్నా అటెండ్ చేసావా ఇన్నోమాటిక్స్ లో? సో అంటే నీకు యెస్ సార్. ఇంటర్వ్యూస్ ఏమైనా ఉందా? సో అంటే మాట్లాడుతుంటే ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్ గానే అనిపిస్తున్నావు, బట్ మాక్ ఇంటర్వ్యూస్ అవును సార్. చేసావా? సార్ యాక్చువల్‌గా స్టార్టింగ్ ఏందంటే నాకు వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఆ టైప్ ఆఫ్ అని అంతగా వచ్చేవి కాదు సార్. సో యశ్వంత్ సార్ ఏం చేశారంటే మాకు ప్లేస్‌మెంట్ అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి అలవాటు చేశారు ఎలా మాట్లాడాలని. సో దానివల్ల కొంచెం ఇంప్రూవ్ అయ్యాను నేను. ఓకే. అంటే ఒకవేళ ఇన్నోమాటిక్స్‌లోనే కాకుండా
నువ్వు బయటకెళ్ళిన తర్వాత చాట్ జీపీటీ అని లేదా గూగుల్ జెమినీ యూజ్ చేసుకొని నీ సెల్ఫ్‌గా నువ్వు లెర్న్ చేసుకోవాలి. ఇలా అలవాటు చేసుకో అని చెప్పి వాళ్ళు అలవాటు చేశారు. ఓకే. సో, అంటే దానివల్ల ఇంప్రూవ్ అయ్యాను. ఫ్యూచర్‌కి ఒక బేస్ క్రియేట్ చేశారు. ఓకే. సో లింక్డ్ఇన్ ఎలా మెయింటైన్ చేయాలని క్లాసులు ఏమైనా జరిగాయా? లేకపోతే మీ ఓన్‌గానే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదు. చాలా వెల్ యాక్చువల్‌గా మెయింటైన్డ్ నాకు మీ ప్రొఫైల్ అందుకని. ఇన్నోమాటిక్స్‌లో జాయిన్ అవ్వడానికి ముందు అసలు నాకు లింక్డ్ఇన్ అంటే ఎందుకు పడితే అసలు నార్మల్ ఐడియా ఉంది కానీ ఓకే. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, కనెక్షన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలని ఐడియా లేదు. ఓకే. సో, ఈశ్వర్ కార్తిక్ సార్ లింక్డ్ఇన్ క్లాస్ తీసుకున్నారు. ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా జాబ్ సెర్చ్ చేయాలి అని చెప్పి మొత్తం చూసారు సార్. ఓకే. సో, ఎలా పోస్ట్ పెట్టాలి. ఓకే. ఓకే. ఈశ్వర్ కార్తిక్ సార్. ఓకే. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు జాయిన్ అవుతున్నాం కదా, డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగారు ఇప్పుడు జాయిన్ అవ్వడానికి? అవును. సార్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్‌గా జరిగింది. ఐడెంటిటీ ప్రూఫ్స్ అడిగారు. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అవి అడిగారు సార్. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయిందా? లేదు సార్. మామూలుగా 7థ్ జాయిన్ అవుతాను నేను. మ్మ్. అప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఓకే. అప్పుడు జాయిన్ అవుతాను. సో ఫ్రెషర్ మ్మ్. కాబట్టి సో ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. Means. యా. ఓకే. సో ఫర్దర్ గా ఎవరైనా ఇన్నోమాటిక్స్ లో డేటా సైన్స్ కోర్సు లేదా డేటా అనలిస్ట్ కోర్స్ తీసుకోవాలంటే మీరు రికమెండ్ చేస్తారు? షూర్ సార్. యాక్చువల్‌గా ఏందంటే వాళ్ళు జాబ్ అని వచ్చి మామూలుగా చివరి వరకు ఉండరు ఎవరు. హాఫ్ ఆఫ్ ది పీపుల్ అనేది తగ్గిపోతూ ఉంటారు. బట్ ఎవరైతే నిలబడి నేర్చుకుందామని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విత్ ప్లేస్‌మెంట్ వాళ్ళు చూపిస్తారు సార్. ఓకే. అంటే వాళ్ళు అంటే ఓన్లీ కంపల్సరీ జాబ్ వస్తుంది అంటున్నారు. వాక్ ఇంటర్వ్యూస్ కూడా బాగానే కండక్ట్ చేస్తారు కదా? అవును సార్. మంత్లీ అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ గాని, టెక్నికల్‌గా గాని రౌండ్ ఇంక్రీజ్ అవ్వడానికి వీక్లీ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. సో, ఓకే. వాళ్ళు మెంటర్స్ అనేవి మనకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఓకే. సో నువ్వు రికమెండ్ చేస్తావు అయితే? యెస్ సార్. నాలెడ్జ్ పరంగా నేను హైదరాబాద్‌లో చూసిన వాటికన్నా ఇన్నోమాటిక్స్ బెటర్‌గా ఉంది సార్. ఓకే. యాక్చువల్‌గా జాయిన్ అయ్యేటప్పుడు నేను సెవెరల్‌గా సెర్చ్ చేశాను గూగుల్‌లో. ఆన్‌లైనే సెర్చ్ చేశాను. మ్మ్. మా వాళ్ళందరితో కాంటాక్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత ఇన్నోమాటిక్స్ నాకు బెటర్ అనిపించింది. అండ్ ఇప్పుడు కోర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఏఐ పరంగా లేకపోతే ఏజెంట్‌కి ఏజెంట్స్ ఇవనేవి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు రేపు సెప్టెంబర్ నుంచి. చెప్పారు ఇంటర్న్‌షిప్‌లో ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత ఫుల్ కోర్స్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చా? షూర్ సార్. యాక్చువల్లీ మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ సార్. రైతు. ఓకే. ఓకే. అంటే మీకు ఓన్గా పొలం ఉందా? 1 ఎకర్ ఉంది సార్. ఓకే. సన్నకారు రైతు అంటారు. అవును సార్. సన్నకారు అంటే చిన్న రైతు అని. అవును సార్. ఓకే. 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 ఎక్కడ గుంటూరులోనా? అమరావతి సార్. గుంటూరు అమరావతి. అమరావతి అంటే కాస్ట్లీ ఉంటుంది కదా ఒక ఎకరా? సార్ యాక్చువల్‌గా రాజధాని అమరావతి వేరు. ఇక్కడున్న అమరావతి వేరు సార్. అంటే ఓకే. తుళ్ళూరు మండలంలో ఉన్న ఊరిని అమరావతి అని చెప్పి పేరు మార్చి పెట్టారు. యాక్చువల్ అమరావతి వేరు. ఓకే. ఓకే. రైట్. ఎనీవే ఆల్ ది బెస్ట్ సురేంద్ర ఫర్ యువర్ న్యూ జాబ్. థ్యాంక్ యూ సార్. సో కీప్ వర్కింగ్ హార్డ్. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఒక పాయింట్ అన్నావు చూడు, నిజంగానే ఏఐ సింప్లిఫై ఈజీ చేస్తుంది జాబ్ని, కానీ ఏఐ తీసేది. ఏఐ విల్ నాట్ అవును టేక్ సార్. ఓవర్ ఆల్ ది జాబ్. బట్ ఈ కన్ఫ్యూజన్ అనేది ఇప్పటికీ ఉంది. సో కొంత దాని గురించి న్యూస్ కూడా అలాగే స్ప్రెడ్ అవుతా ఉంది. బట్ అవును సార్. కొత్తగా జాబ్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటూనే ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ అంటే జాబ్ అవును సార్. లేవు అనే వాళ్ళు అట్లనే లేవు అనుకుంటూనే ఉన్నారు. తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేస్తారు. ఎనీవే నువ్వు ఒక ఎగ్జాంపుల్. యాక్చువల్‌గా డేటా సైన్స్ నేను కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు రిమైనింగ్ వాళ్ళని అడిగితే నీకు ఫ్రెషర్‌గా డేటా సైన్స్ జాబ్స్ ఎవరిస్తారు? డేటా అనలిస్ట్‌గా నీకు ఫ్రెషర్‌గా ఎవరిస్తారని కూడా చెప్పారు. అంటే నేను మేనేజర్ సార్ రఘురామ్ సార్‌ని అడిగినప్పుడు అలా ఏం లేదు. చాలా మంది ప్లేస్ అయ్యారు కదా అని చెప్పి వాళ్ళు ప్లేస్‌మెంట్స్ చూయించి ప్రీవియస్‌గా అయినవి నన్ను కొంచెం మోటివేట్ చేశారు. ఇంకొంచెం ఓకే. హార్డ్‌గా వర్క్ చేయడానికి. ఓకే. ఓకే. యా. ఆల్ ది బెస్ట్ సురేంద్ర. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్.